హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి, షార్ట్స్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలామందికి అయితే తెలీదు, అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోస్ ఎలా చేయాలని. అందుకని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడైతే యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోవచ్చండి. నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ అయితే వస్తుంది కదా, ప్లస్ అయితే నొక్కాను. షార్ట్ అండి, మనం షార్ట్స్ చేయాలన్నా, అలాగే వీడియోస్ కానీ వీడియోస్ లైవ్, పోస్టింగ్ అంటే ఫోటో, లైవ్, షార్ట్, వీడియో అంటే లాంగ్ వీడియోస్. అలాగే ఇక్కడ యాడ్ సౌండ్ అంటే మనం ఏదైనా మ్యూజిక్ పెట్టిన తర్వాత మన సాంగ్ కానీ లేదా మనం వాయిస్ కానీ పెట్టుకున్నప్పుడు వేరే మ్యూజిక్ సాంగ్ ఏదైనా సరే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సాంగ్స్ అయితే ఉంటాయి కదా, మనకు సెలెక్ట్ చేసుకుని సాంగ్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరానండి. ఇది నేనైతే ఇప్పుడు బ్యాక్ కెమెరా అయితే పెట్టాను. అలాగే ఇది వచ్చేసరికి టైము 3 సెకండ్స్, 10 సెకండ్స్, 20 సెకండ్స్. వీడియో స్టార్ట్ చేయడానికి మనం కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఈ పోస్ట్ చేసుకోండి. నేనైతే 3 సెకండ్సే పెడుతుంటాను ఎప్పుడు కూడా. 3 సెకండ్స్ స్టార్ట్ అయితే పెట్టుకుంటాను నేను వీడియో చేసేటప్పుడు. అలాగే ఇదైతే టైం అండి. వీడియోకి అయితే 15 సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, షార్ట్కి 3 మినిట్స్ వరకుని. వీడియో ఎప్పుడైనా సరే 3 మినిట్స్ అయితే షార్ట్ షూట్ చేయకూడదు. మనము 3 మినిట్స్ కన్నా తక్కువే ఉండాలి తప్ప ఎక్కువైతే ఉండకూడదు. 2 మినిట్స్ 59 సెకండ్స్, 58 సెకండ్స్ అయితే పెడితే కరెక్ట్గా 3 మినిట్స్ వీడియోకి అయితే వస్తుంది. అలాగే ఇవైతే ఎఫెక్ట్, ఫిల్టర్ అండి. ఏమైనా కావాలితే మనం అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఎఫెక్ట్స్ అయితే ఏం పెట్టను. ఫిల్టర్ అయితే యూట్యూబ్లోని, ఇన్స్టాలోని ఎక్కువ వాడుతుంటాను. కానీ మనం నొక్కుని టిక్ అయితే పెట్టుకోవాలి. మనం గ్యాలరీలో వీడియో ఏదైనా పోస్ట్ చేయాలంటే ఇదైతే నొక్కుంటామండి. వీడియోస్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోస్టింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ వీడియో కావాలితే ఆ వీడియో అయితేనే. నా దగ్గర అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే పోస్ట్ చేస్తున్నాను నేను. మీకు ఎన్ని కావాలితే అని పోస్ట్ చేసుకోవచ్చు. 2-3 కలుపుకొని వీడియోస్, ఫొటోస్ యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అయితే ఉంది కదా, ఈ నెక్స్ట్ అయితే నొక్కుతాము. నెక్స్ట్ నొక్కితే ఇక్కడైతే ప్లే అవుతుంది కదా. మీకు ఎంత టైం వరకు కావాలితే అంత అయితే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇందులో కొంచెం తగ్గించుకోవడం, పెంచుకోవడం ఎలాగైతే చేయొచ్చు ఏదైనా సరే. ఇది నొక్కిన తర్వాత నెక్స్ట్ నొక్కితే డన్ అయితే అవుతుంటుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ ఏదైనా రాసుకోవాలంటే ఇక్కడైతే రాసుకోవచ్చు మీరు. ఇది పెట్టిన తర్వాత ఇక్కడ డన్ అయితే నొక్కి నెక్స్ట్ నొక్కాం కదా. నెక్స్ట్ నొక్కిన తర్వాత వీడియోని ఎప్పుడైనా సరే అన్లిస్ట్లో పెట్టుకోవాలంటే అన్లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు. మీరు షెడ్యూల్ కావాలితే కింద షెడ్యూల్ పెట్టుకుని టైం అయితే పెట్టుకోవచ్చు, ఏ రోజు కావాలితే ఆ రోజు. మెంబర్స్ ఓన్లీ అన్నది అయితే యూజ్ అయితే ఉండదు. మనం వీడియోస్ చేసి పెట్టుకునేటప్పుడు అన్లిస్ట్లో పెట్టుకోవాలి ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే టైమింగ్ పెట్టుకుని వీడియో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు షెడ్యూల్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా క్లారిటీగా వీడియో కావాలంటే లాంగ్ వీడియో అయితే చేసి పెడతానండి. కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ అయితే ఇలాగే చేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై అండి.